ఈ వీడియోలో మనం స్ట్రింగ్ డేటా టైప్ గురించి తెలుసుకుందాం. స్ట్రింగ్ డేటా టైప్ తెలుసుకోవడానికి ఫస్ట్ మనం ఒక స్ట్రింగ్ ని డిఫైన్ చేసుకుందాం. దానికి నేను నేమ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. దానికి డేటా నా నేమ్ ఇస్తున్నాను, JYKUMR జయకుమార్. మనం ఇక్కడ స్ట్రింగ్ ని డబుల్ కోట్స్ లో కానీ సింగిల్ కోట్స్ లో కానీ ఇవ్వచ్చు కదా. సో నేను ఇక్కడ ఇంకో నేమ్ తీసుకుంటున్నాను, నేమ్2 అని పెడుతున్నాను దానికి వేరియబుల్ నేమ్. సో ఇక్కడ నేను సింగిల్ కోట్స్ వాడతాను. ఇక్కడ నేను అశోక్ అని ఇస్తున్నాను. సో స్ట్రింగ్ ని డబుల్ కోట్స్ లోనే ఇవ్వచ్చు, సింగిల్ కోట్స్ లోనే ఇవ్వచ్చు. దానికోసమే నేను 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఇక్కడ మల్టీ లైన్ స్ట్రింగ్ అనేది ఒకటి ఉంటుంది, నేను కామెంట్స్ లో చూపిస్తాను. మల్టీ లైన్ స్ట్రింగ్. ఈ మల్టీ లైన్ స్ట్రింగ్ అంటే మీరు మనం ఇప్పుడు టెక్స్ట్ ని ఒక లైన్ లోనే రాస్తున్నాం కదా, ఇలా కాకుండా డిఫరెంట్ లైన్స్ లో రాసుకోవచ్చు. దానికి నేను డిస్క్రిప్షన్ అని పేరు పెట్టినాను. డిస్ ఓకే, ఈక్వల్ టు మనం దీనికి మల్టీ లైన్ స్ట్రింగ్ యూస్ చేయాలంటే మనం 3 కోట్స్ యూస్ చేయాలి, 3 కొటేషన్స్ యూస్ చేయాలి. దాంట్లో మనం రాయాల్సిన టెక్స్ట్ రాస్తాం. దిస్ ఈస్ మై ఫస్ట్ స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు మనం క్లోజ్ చేద్దాం. ఇది మల్టీ లైన్ స్ట్రింగ్ ఫార్మాట్. మనం మల్టీ లైన్ స్ట్రింగ్ క్రియేట్ చేసాం, అంటే ఒక్కొక్కటి ఒక్కో లైన్ లో క్రియేట్ చేసాం. ఎంటర్. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన 3 టైప్స్ ని మనం అవుట్పుట్ చేద్దాం. సో ఎలా అవుట్పుట్ చేయాలి? ప్రింట్ యూస్ చేయాలి. ప్రింట్ నేమ్, కంట్రోల్ సేవ్, కంట్రోల్ ట్యాబ్, కంట్రోల్ బ్యాక్ టిక్, టర్మినల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఫైల్ లైన్ చేయాలి. సో ఎలా? పైథాన్ న్యూ డాట్ మన ఫైల్ నేమ్. నెక్స్ట్ నేను నేమ్2 ని కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ప్రింట్ నేమ్2. ఇక్కడ మళ్ళీ పైథాన్. సో ఇక్కడ అశోక్ కూడా ప్రింట్ అయింది. ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ కూడా ప్రింట్ చేద్దాం. సో దానికోసం ప్రింట్ డిస్క్రిప్షన్, సేవ్ అండ్ అగైన్. సరే, ప్రింట్ డబుల్ ఇచ్చాను, ఆర్ కంట్రోల్ అగైన్. సారీ, సేవ్ చేయలేదు. ఇక్కడ చూడండి, మన స్ట్రింగ్ ఇలా మల్టీ లైన్ లో ఇచ్చాం, లైన్ బై లైన్, లైన్ బై లైన్ ఇచ్చాం. సో అలాగే మనకి అవుట్పుట్ లో కూడా లైన్ బై లైన్ ప్రింట్ అవుతుంది. ఇదే మల్టీ లైన్ స్ట్రింగ్. మీరు కొన్నిసార్లు ఒక స్ట్రింగ్ లోపల, ఇప్పుడు దీన్ని మల్టీ లైన్ నుంచి మామూలు సింగిల్ లైన్ చేంజ్ చేద్దాం. సో ఓకే, ఇప్పుడు మనకి ఈ మామూలు స్ట్రింగ్ అనేది తీసుకున్నాం, కానీ దీని లోపల మనం సపరేట్ గా మళ్ళీ బ్యాక్ కొటేషన్స్ ఇవ్వాలంటే మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి చూడండి, నేను కొటేషన్ ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఏం అవుట్పుట్ వస్తుందో చూడండి. కన్సోల్ చూడండి, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు? ఆల్రెడీ మీరు కొటేషన్స్, ఎక్స్ట్రా కొటేషన్ ఇచ్చారు అని అది చూపిస్తుంది. సో దీనికోసం మనం దీన్ని ఓవర్ రైడ్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటి? ఇక్కడ మనం బయట సింగిల్ కొటేషన్ ఇస్తాం, ఇక్కడ ఇక్కడ సింగిల్ కొటేషన్స్ లో రాస్తాం. సో మనం దీని లోపల డబుల్ కొటేషన్ ఇస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ నోటే డబుల్ కొటేషన్స్ లో ఇవ్వాలి. సో డబుల్ కొటేషన్స్, ఇక్కడ కంట్రోల్ ఎస్, సేవ్. ఇప్పుడు నేను ఈ ఫైల్ ని రన్ చేస్తాను అగైన్. సో కంట్రోల్ ఎల్. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ అనేది డబుల్ కొటేషన్స్ లో ఇచ్చాం. సో ఇప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు? మనం ఏదైనా కానీ బయట డబుల్ కొటేషన్స్ ఇచ్చామంటే లోపల సింగిల్ కొటేషన్స్ ఇవ్వాలి. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ ఇక్కడ డబుల్ కొటేషన్స్ ఇచ్చారు అంటే లోపల సింగిల్ కొటేషన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ కన్ఫ్లిక్ట్ అవ్వకుండా ఉంటుంది. కంపల్సరీగా ఇది గుర్తుపెట్టుకోండి, లేదంటే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు నేను అగైన్ పైథాన్ రన్ చేస్తాను. సో నాకు ఇప్పుడు చూడండి, ఫస్ట్ అనేది ఇందాక మనం డబుల్ కోట్స్ లో ఇచ్చాం, డబుల్ కొటేషన్స్ లో ఇచ్చాం, ఇప్పుడు సింగిల్ కొటేషన్స్ లో ఇచ్చాం. కానీ ఇక్కడ
అవుట్పుట్ బయటకు వచ్చేకి మనం డబుల్ కొటేషన్స్ ఇచ్చాం. సో ఎప్పుడైతే మీరు లోపల సపరేట్ మళ్ళీ కొటేషన్స్ యూస్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మనం బయట వేరే కొటేషన్ సింగిల్ కొటేషన్స్ ఇస్తే లోపల డబుల్ కొటేషన్స్ ఇవ్వండి. ఒకవేళ బయట డబుల్ కొటేషన్స్ ఇస్తే లోపల సింగిల్ కొటేషన్ ఇవ్వండి. అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఈ డబుల్ కొటేషన్ సింగిల్ కొటేషన్ ఇచ్చారు. కొన్ని కేస్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఇవి ఇలా లేదు సార్, మేము సింగిల్ కొటేషన్స్ ఇవ్వకూడదు, మాకు లోపల కూడా డబుల్ కొటేషన్సే కావాలి అనుకుంటే అలాంటి టైంలో మనం ఈ సింగిల్ కొటేషన్స్ తీసేయండి. సో మనం ఎస్కేప్ క్యారెక్టర్స్ యూస్ చేసుకోవచ్చు. ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటే బ్యాక్వర్డ్ స్లాష్ తో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టి మనం ఫస్ట్ కి రావాలి, ఇక్కడ ఫస్ట్ కి రావాలనుకుంటున్నాం కదా కొటేషన్స్. సో దానికోసం మనం డబుల్ కొటేషన్స్ ఇవ్వాలి. ఓకే, మళ్ళీ అగైన్ బ్యాక్వర్డ్ స్లాష్ డబుల్ కొటేషన్. ఈ ఎస్కేప్ సీక్వెన్స్ అంటారు వీటిని, బ్యాక్వర్డ్ స్లాష్. ఇది ఏం చేస్తుందంటే మనకి స్ట్రింగ్ అనేది యాస్టీజ్ మనం ఏదైతే కొటేషన్స్ పెట్టామో ఈ కొటేషన్స్ కూడా ఇంక్లూడ్ చేసుకో అని చెప్పడానికి ఇది యూస్ చేస్తున్నాం. ఓకే, ఇది మనకి ఎర్రర్ ఏం రిప్రజెంట్ చేయదు, ఎందుకంటే ఈ బ్యాక్వర్డ్ స్లాష్ మనకి ఈ కొటేషన్స్ ని ఇంక్లూడ్ చేయమని చెప్తుంది పైథాన్ కి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో కంట్రోల్ L, అగైన్ పైథాన్ ఫైల్ రన్. ఇక్కడ చూడండి కొటేషన్స్ లో చూపిస్తుంది. ఎందుకు? సారీ, మనం సేవ్ చేయలేదు ఫైల్. ఫస్ట్ సేవ్ చేయండి. అగైన్ కంట్రోల్ రన్. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ అనేది కొటేషన్స్ లో చూపిస్తుంది. ఎందుకు? మనం బ్యాక్వర్డ్ స్లాష్ యూస్ చేస్తాం. బ్యాక్వర్డ్ స్లాష్ యూస్ చేస్తే అవి ఇంక్లూడ్ అవుతాయి. ఓకేనా, మనం ఎస్కేప్ సీక్వెన్స్ అంటాం వీటిని. ఓకే, ఒకవేళ మీకు ఇక్కడ లైన్ బ్రేక్ అవ్వాలి అంటే ఈ ఫస్ట్ నుంచి కొత్త లైన్ లో స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. సో దానికోసం మనం బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ ఇది ఈ స్ట్రింగ్ ఫార్మాట్ ని యూజ్ చేస్తాం. బ్యాక్వర్డ్ స్లాష్ అని యూజ్ చేస్తే ఇది న్యూ లైన్ లోకి వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు? ఈ స్ట్రింగ్ అనేది మనకి డబుల్ కోట్స్ అనేది ఇంక్లూడ్ చేయట్లేదు. సో మనం దానికోసం కూడా బ్యాక్ టిక్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం కంట్రోల్ S సేవ్ చేసాం మన ఫైల్ని. అగైన్ కంట్రోల్ L, పైథాన్ ఫైల్ రన్. ఇక్కడ చూడండి మనం బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ ఇచ్చాం అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ సీక్వెన్స్ నెక్స్ట్ లైన్ లో స్టార్ట్ అవ్వాలి. అంటే దీని తర్వాత బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ తర్వాత ఏది ఉందో అదంతా నెక్స్ట్ లైన్ లో స్టార్ట్ అవ్వడానికి బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ అనేది మనం ఇస్తాం. సో మనకి నెక్స్ట్ లైన్ లో స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి? ఫస్ట్ నుంచి సెకండ్ నెక్స్ట్ లైన్ లో స్టార్ట్ అయింది. ఇలా మనం ఎన్ని ఎన్నిసార్లు అయినా ఇవ్వచ్చు. ఇక్కడ నేను మై కూడా న్యూ లైన్ లో స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాను. సో బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్, అగైన్ సేవ్ అండ్ అగైన్ రన్. ఇక్కడ చూడండి ఇక్కడ దిస్ ఈస్ మై ఫస్ట్ లైన్. సో అన్ని మై కూడా సెకండ్ లైన్ లో స్టార్ట్ అయింది. తర్వాత ఫస్ట్ స్ట్రింగ్ కూడా నెక్స్ట్ లైన్ లో స్టార్ట్ అయింది. మనకి ఇలా ఎందుకు జరుగుతుందంటే బ్యాక్వర్డ్ స్లాష్ అని యూస్ చేస్తాం. బ్యాక్వర్డ్ స్లాష్ అని యూస్ చేస్తే ఆటోమేటిక్గా అది న్యూ తర్వాత ఉన్న టెక్స్ట్ ఏదైనా కానీ నెక్స్ట్ లైన్ లో స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే, ఈ డిస్క్రిప్షన్ లో మనం ప్రింట్ చేసాం. ఓకే అయిపోయింది. నెక్స్ట్ మనం మెథడ్స్ తెలుసుకుందాం. అంటే స్ట్రింగ్ లో ఏమేమి మెథడ్స్ ఉంటాయో తెలుసుకుందాం. సో దానికోసం మనం కంప్లీట్ గా ఈ స్ట్రింగ్ అంతా తీసేద్దాం. మల్టీ లైన్ స్ట్రింగ్ ని కామెంట్ అవుట్ చేద్దాం. ఇక్కడ సో కామెంట్ అవుట్ చేశాను. ఇక్కడ కూడా డిస్క్రిప్షన్ ప్రింట్ ఫంక్షన్ కూడా కామెంట్ అవుట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేమ్ 1 నేమ్ 2 మాత్రమే ఉన్నాయి. సో నేమ్ 2 కూడా నేను కామెంట్ అవుట్ చేద్దాం. ప్రెజెంట్ వద్దులండి, ఇలా ఉంచుదాం. ఇక్కడ నేను నేమ్ 2ని స్ట్రింగ్ కన్వర్షన్ చేయాలి. అంటే నాకు ఫస్ట్ లెటర్ నేమ్ 1 లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లో రావాలి, మిగతాదంతా స్మాల్ లో రావాలి. సో మనం ఏం యూజ్ చేస్తాం? వాటిని క్యాపిటలైజ్ మెథడ్ యూజ్ చేయొచ్చు. క్యాపిటల్ క్యాపిటలైజ్. ఓకే, ఈ క్యాపిటలైజ్ మెథడ్ యూజ్ చేయడం వలన మనకి ఫస్ట్ లెటర్ క్యాపిటల్స్ లో వస్తుంది, మిగతా టెక్స్ట్ అంతా స్మాల్ లెటర్స్ లో వస్తుంది. సో అగైన్ ఈ ప్రింట్ ఫంక్షన్ కూడా ప్రస్తుతానికి కామెంట్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు అగైన్ ఫైల్ సేవ్ చేయండి. పైథాన్ న్యూ.py ఎంటర్. ఇక్కడ చూడండి మనం ఇచ్చింది స్మాల్ లెటర్స్ లో ఇచ్చాం. కానీ మనకి జే అనేది క్యాపిటల్ తో స్టార్ట్ అయింది. ఎందుకు? మనం యూజ్ చేసిన మెథడ్ క్యాపిటలైజ్ మెథడ్. క్యాపిటలైజ్ మెథడ్ ఏం చేస్తుంది? ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే క్యాపిటల్ లో రిప్రజెంట్ చేస్తుంది, మిగతాదంతా యాస్టీజ్ గా ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ క్యాపిటలైజ్. ఓకే, నెక్స్ట్ మెథడ్ అప్పర్. అంటే మనం అన్ని స్మాల్ కేసులో ఇచ్చాం. సో మనం ఇచ్చిన టెక్స్ట్ ని అది అప్పర్ కేసులకి చేంజ్ చేసి మనకు చూపిస్తుంది. సో జస్ట్ అగైన్ సేవ్ చేయండి. సో అగైన్ పైథాన్ న్యూ.py రన్. ఇప్పుడు చూడండి మనం ఇచ్చింది స్మాల్ లెటర్స్
కానీ ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది అన్ని క్యాపిటల్స్ ప్రింట్. ఎందుకు? బికాస్ మనం నేమ్ తర్వాత నేమ్ కి అప్పర్ అనే మెథడ్ ని యూస్ చేస్తాం. సో అందుకు అది క్యాపిటల్స్ లెక్ చేంజ్ అవుతుంది. ఒకవేళ మీరు లోయర్ యూస్ చేస్తే లోయర్ లెక్ ప్రింట్ అవుతుంది. కానీ యాస్టీజ్ గా మనం ఇక్కడ ఆల్రెడీ క్యాపిటల్ లోయర్ లోనే రాసాం. సో లోయర్ అనేది మళ్ళీ అదే చూపిస్తుంది, యాస్టీజ్ ప్రింట్ చేస్తుంది. కావాలనుకుంటే మీరు లోయర్ అని టైప్ చేయండి. ఇటు రన్ చేస్తే మీకు లోయర్ కేస్ లోనే చూపిస్తుంది. సో కంట్రోల్ ఎస్, అగైన్ పైథాన్ పై రన్. ఇక్కడ లోయర్ కేస్ లోనే ప్రింట్ అవుతుంది. ఎందుకు లోయర్ అని ఇచ్చాం? ఒకవేళ మనం క్యాపిటల్స్ లో ఇచ్చిందంటే లోయర్ అని ప్రింట్ చేసినప్పుడు లోయర్స్ లోనే చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ మెథడ్ స్ట్రిప్. స్ట్రిప్ ఏం చేస్తుందంటే ఎంటీ క్యారెక్టర్స్, అంటే ఇక్కడ నేను నేమ్ కి ప్రింట్ బ్యాక్ ఎక్స్ట్రా స్పేసెస్ ఇస్తున్నాను. సో ఈ ఎక్స్ట్రా స్పేసెస్ ని రిమూవ్ చేయడానికి మనం స్ట్రిప్ అనే మెథడ్ యూస్ చేస్తాం. సో స్ట్రిప్, కంట్రోల్ ఎస్, సేవ్ అండ్ అగైన్ పైథాన్ పై రన్. ఇక్కడ చూడండి మనకి ఎక్స్ట్రా స్పేసెస్ ఏంటివి ప్రింట్ అవ్వట్లేదు. ఎందుకు? స్ట్రిప్ మెథడ్ యూస్ చేసాం. ఒకవేళ మనం స్ట్రిప్ మెథడ్ యూస్ చేయకపోతే మనకు వచ్చే అవుట్పుట్ యాస్టీజ్ గా స్పేసెస్ కూడా తీసుకుని సేవ్ అవుతుంది, స్పేసెస్ కూడా రన్ అవుతుంది. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీవియస్ గా మనం ప్రింట్ చేసినప్పుడు స్ట్రిప్ యూస్ చేస్తాం. సో మనకి ఎంటీ స్పేసెస్ అన్ని అయిపోయాయి. ఇక్కడ చూస్తే మనకి ఎంటీ స్పేసెస్ కూడా ప్రెజెంట్. ఎందుకు? యాస్టీజ్ గా ప్రింట్ చేస్తాం. ఒకవేళ స్ట్రిప్ యూస్ చేస్తే మన స్ట్రింగ్ లో ఎంటీ స్పేసెస్ ఏమైనా ఉంటే ప్రింట్ అది ఎంటీ స్పేసెస్ మన స్ట్రింగ్ ముందర కానీ తర్వాత కానీ ఏదైనా ఎంటీ స్పేసెస్ ఉన్నాయంటే అది ఆటోమేటిక్గా స్ట్రిప్ మెథడ్ మనకి రిమూవ్ చేసి మనకి కంటెంట్ డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ రీప్లేస్. ఓకే, నెక్స్ట్ మెథడ్ రీప్లేస్. ఈ రీప్లేస్ మెథడ్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే పర్టికులర్ స్ట్రింగ్ లో ఏదైనా పర్టికులర్ వాల్యూని చేంజ్ చేయాలనుకుంటే మనం యూస్ చేసి చేంజ్ చేయొచ్చు. ఇక్కడ నేను జయ్ కుమార్ అనేది ఉంది కదా, సో దీన్ని జయ ప్లేస్ లో అజయ్ అని ఇవ్వాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను, ఫస్ట్ జయ ప్లేస్ లో కదా మనం అజయ్ రావాలి. సో మనం జయ అని ఇస్తాం. తర్వాత ఫస్ట్ ఆర్గ్యుమెంట్ గా, సెకండ్ ఆర్గ్యుమెంట్ గా మనం ఏదైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ స్ట్రింగ్ పాస్ చేస్తాం. నేను ఇక్కడ ఏది అజయ్ అని ఇవ్వాలనుకో, అజయ్ అని ఇవ్వాలనుకో, సో అజయ్. సో నేను కంట్రోల్ ఎస్, సేవ్ అండ్ అగైన్ పైథాన్ రన్. ఇక్కడ ఏమైంది? సో ఇందాక మనం ఏం చేసాం, జయ ప్లేస్ లో రీప్లేస్ ఫంక్షన్ రీప్లేస్ మెథడ్ వాడాం. సో దాంట్లో ఏమేమి ఇచ్చాం, ఈ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ గా జయ అని పాస్ చేసాం. అంటే ఇక్కడ జయ అని ఉంది కాబట్టి ఓకే, ఆ జయ ప్లేస్ లో మనం ఏదైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నామో అది సెకండ్ ఆర్గ్యుమెంట్ గా పాస్ చేసాం. ఏది? అజయ్ అనేది పాస్ చేసాం. సో మనకి అవుట్పుట్ లో ఏం ప్రింట్ అయింది, అజయ్ కుమార్ అని ప్రింట్ అయింది. ఎందుకు? మనం జయ ప్లేస్ లో అజయ్ ఇచ్చాం కాబట్టి జయ అనేది రిమూవ్ చేసేసి అజయ్ అనేది ప్లేస్ చేసింది. యాక్చువల్ గా ఇక్కడ మనం ఓన్లీ రీప్లేస్ చేసాం, యాక్చువల్ స్ట్రింగ్ చేంజ్ చేయలేదు. ఒకవేళ మీకు అలా డౌట్ ఉంటే మీరు ప్రింట్ నేమ్ ఇవ్వండి. మనం జస్ట్ ఓన్లీ చేంజెస్ మాత్రం చేసాం అంతే. అంటే చేంజెస్ కన్సోల్లో చూపించడానికి మాత్రం చేసాం. ఇది యాక్చువల్ స్ట్రింగ్ ని ఏ మాత్రం రీప్లేస్ చేయదు. ఇది మనకి ఏముంటుంది, జయకుమార్ అనే ఉంటుంది ఆ స్ట్రింగ్ లో. కావాలంటే ఇక్కడ రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఓన్లీ ఫస్ట్ మనం ఏమి ఇచ్చాం, ప్రింట్ లో నేమ్ డాట్ రీప్లేస్ అని ఇచ్చాం. రీప్లేస్ మెథడ్ యూస్ చేసి జయ అని అజయ్ గా కన్వర్ట్ చేసాం. ఓకే, చేంజ్ అయింది. కానీ నెక్స్ట్ నేను ప్రింట్ నేమ్ అని ఇచ్చినప్పుడు నాకు యాస్టీజ్ గా ఫస్ట్ ఏదైతే నేను డిఫైన్ చేశానో వేరియబుల్ అదే నేమే డిస్ప్లే అయింది. ఎందుకు? మనం ఏ మెథడ్ యూస్ చేసిన స్ట్రింగ్ మీద అవి జస్ట్ మనకి చూపించడానికి మాత్రమే, అవి యాక్చువల్ గా ఒరిజినల్ స్ట్రింగ్ ని చేంజ్ చేయవు. ఒకవేళ మీరు ఒరిజినల్ స్ట్రింగ్ చేంజ్ చేయాలనుకుంటే మీరు దీన్ని ఇంకొక వేరియబుల్ కి అసైన్ చేయాలి, అంటే రీఅసైనింగ్ చేయాలి. ఎలా? సో నేమ్ నేమ్ ఈక్వల్ టు, నేను అగైన్ దీన్ని ఏం చేయాలనుకున్నా, నేను ఫస్ట్ డిఫైన్ చేసిన నేమ్ ఇచ్చి దానికి రీప్లేస్. ఇప్పుడు ఈ రీప్లేస్ మెథడ్ లో మనం జయ అని అజయ్గా మార్చాలను. సో జయ, ఓకే, తర్వాత కామా సెకండ్ ఆర్గ్యుమెంట్ లో అజయ్. సో నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఈ ఈ ప్రింట్ ఫంక్షన్ ని నేను కామెంట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఓన్లీ ప్రింట్ నేమ్ అనేది మాత్రమే ప్రింట్ చేస్తున్నాను. అవుట్పుట్ ఏమవుతుందో మీరు చూడండి. ఇక్కడ అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది, నాకు చేంజ్ అయిన నేమ్ ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడ అజయ్ కుమార్ ప్రింట్ అయింది. ఎందుకు? నేను ఆల్రెడీ చేంజ్ చేశాను. బై యూజింగ్ రీప్లేస్ మెథడ్ యూజ్ చేసి నేను జయాని అజయ్గా కన్వర్ట్ చేశాను. చేంజెస్ చేసిన స్ట్రింగ్ ని నేను ఈ స్ట్రింగ్ ని మళ్ళీ నేమ్ కి అసైన్ చేశాను. సో ఆటోమేటిక్ గా నాకు ఒరిజినల్ నేమ్ అనే వేరియబుల్ చేంజ్ అయ్యింది. సో అది నేను ప్రింట్ చేసినప్పుడు నాకు అజయ్ కుమార్ డిస్ప్లే అయింది.
యాక్చువల్గా మీరు స్ట్రింగ్ ఏదైనా కానీ రీప్లేస్ చేయాలన్నా ఏదైనా మీరు ఇందాక స్ట్రిప్ అని వాడాం. సో స్ట్రిప్ అని ఇక్కడ చూడండి, ఫ్రంట్ బ్యాక్ ఎక్స్ట్రా స్పేసెస్ వస్తున్నాయి. ఎందుకు? మనం ఓన్లీ రీప్లేస్ చేసాం. సో ఇక్కడ ఏదే కానీ చేంజ్ లో స్ట్రిప్ యూస్ చేయలేదు కాబట్టి అది కూడా మనకి ఎక్స్ట్రా స్పేసెస్ చూపిస్తుంది. ఒకవేళ మనం దీంట్లోనే స్ట్రిప్ యూస్ చేస్తే డాట్ ఆర్ఏబి స్ట్రిప్ మెథడ్ యూస్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఆ ఎంటీ స్పేసెస్ వెళ్ళిపోయి మనకు అవుట్పుట్ జనరేట్. సో అగైన్ నేను ఇక్కడ మళ్ళీ రన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నాకు ఫ్రంట్ బ్యాక్ ఎక్స్ట్రా స్పేసెస్ రిమూవ్ అయిపోయాయి. ఎందుకు? నేను ఈ రీప్లేస్ తర్వాత స్ట్రిప్ అని యూస్ చేశాను. మీరు ఎన్ని మెథడ్స్ అని అట్ ఏ టైం యూస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దీని తర్వాత నేను డాట్ అని ఇచ్చి అప్పర్ అని యూస్ చేయొచ్చు. సో యూపీపీఆర్ అప్పర్ అని కూడా యూస్ చేయొచ్చు. ఇలా యూస్ చేస్తే మనకి మొత్తం ఇప్పుడు మనకి మొత్తం టెక్స్ట్ ఏంది స్మాల్ లెటర్స్ లో చూపిస్తాను. సో నేను ఎప్పుడైతే దీన్ని మళ్ళీ రన్ చేస్తున్నా నాకు క్యాపిటల్స్ లో చూపిస్తుంది. ఎందుకు? నేను అప్పర్ అని యూస్ చేస్తాను. ఒకవేళ మీరు లోయర్ అని యూస్ చేస్తే లోయర్ క్యాపిటలైజ్ యూస్ చేయొచ్చు. ఇలా ఏదైనా కానీ అట్ ఏ టైం మనం ఎన్ని మెథడ్స్ అయినా ఒక స్ట్రింగ్ ని వేరియబుల్ మీద ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓన్లీ ఫర్ స్ట్రింగ్స్. ఓకే, తర్వాత నేను ఇక్కడ చేంజ్ చేసి చూపించాను. ఓకే, నాకు ఇప్పుడు ఈ టోటల్ డేటా అవసరం లేదు. సో నేను ఇది కంప్లీట్ గా రిమూవ్ చేసేస్తున్నాను. సో ఇవి కూడా కంప్లీట్ గా రిమూవ్ చేసేస్తాను, మల్టీ లైన్ స్ట్రింగ్ కూడా. సో నేను ఇప్పుడు ప్రింట్ నేమ్. ఓకే, నేను ఇప్పుడు నేమ్ ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? కంప్లీట్ గా సేవ్. నాకు జయకుమార్ అనేది ప్రింట్ అయింది. సో నాకు అనవసరంగా ఈ ఎక్స్ట్రా స్పేసెస్ వస్తున్నాయి. సో నేను ఆ ఎక్స్ట్రా స్పేసెస్ ని రిమూవ్ చేసేసి నేను ఇప్పుడు ప్రింట్ చేస్తే నాకు ఓన్లీ జయకుమార్ అనేది ప్రింట్ అయింది. నేను ఇప్పుడు నాకు కంప్లీట్ గా నేమ్ అని ప్రింట్ నేమ్ అని ఇస్తే కంప్లీట్ గా దీంట్లో ఉన్న స్ట్రింగ్ అనేది నాకు డిస్ప్లే అవుతుంది. సో నాకు కంప్లీట్ స్ట్రింగ్ అవసరం లేదు. దీంట్లో సమ్ పార్ట్ అంటే స్లైసింగ్, దీన్నే స్లైసింగ్ అంటారు. ఓకే, స్లైసింగ్ అంటే పర్టికులర్ స్ట్రింగ్ పర్టికులర్ రేంజ్ వరకు మనం మనం ఇంక్లూడ్ చేసుకొని మనం అవుట్పుట్ గా చూడొచ్చు. ఎలా? సో దానికోసమే మనం స్క్వేర్ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని దీంట్లో మనం ఎంతవరకు కావాలి ఎంతవరకు అవసరం లేదనేది ఇండెక్స్ పొజిషన్ ద్వారా ఇస్తాం. సో ఇండెక్స్ పొజిషన్ ఏంటి? ఇక్కడ జేకి ఇండెక్స్ పొజిషన్ 0, ఏకి ఇండెక్స్ పొజిషన్ 1, వైకి ఇండెక్స్ పొజిషన్ 2, ఇలా ఇండెక్స్ పొజిషన్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్ ఏంటి? 0. సో నేను 0 ఇచ్చాను, నాకు అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుతుంది? సో రన్ చేసి చూద్దాం. ఇక్కడ జే అని ప్రింట్ అయింది. ఎందుకు? ఫస్ట్ క్యారెక్టర్ 0 ఇండెక్స్, 0 ఇండెక్స్ దగ్గర ఏది ఉంది? జే ఉంది. సో అది నాకు ప్రింట్ అయింది. ఎందుకు? 0 ఇచ్చాం కాబట్టి. ఒకవేళ మనం 1 ఇస్తే ఏ ప్రింట్ అవుతుంది? అగైన్ ఓకే, ఇప్పుడు ఏ ప్రింట్ అయింది. ఎందుకు? సెకండ్ క్యారెక్టర్. అలాగే మీరు ఏ క్యారెక్టర్ ఇస్తే ఏ ఇండెక్స్ పొజిషన్ ఇస్తారో ఆ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న వాల్యూ మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఒకవేళ నాకు కంప్లీట్ గా జే జే నుంచి వైఏ వరకు కావాలి. సో నేనేం చేయాలనుకుంటున్నా? సో దానికి రేంజ్ లా ఇస్తున్నాను. సో కోలన్ కోలన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రేంజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ రేంజ్. ఇక్కడ స్టార్టింగ్ నేను ఏది 1 నుంచి ఇచ్చాను. సో నేను 0 నుంచి ఇస్తున్నాను. 0 పొజిషన్ అంటే జే నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడి వరకు? ఏ వరకు. సో ఇండెక్స్ పొజిషన్ ఏంటి? ఏకి, సెకండ్ ఏకి. సో ఇది 1, ఇది 2, ఇది 3. సో నాకు 3 ఇస్తే ఓన్లీ వై వరకే ప్రింట్ అవుతుంది. ఎందుకు? ఎలిమినేట్ చేసేస్తుంది లాస్ట్. సో నేను ఫోర్త్ ఇస్తున్నాను, 4 ఇస్తున్నాను. 4 ఇస్తే నాకు కంట్రోల్ సేవ్. సో అగైన్ క్లియర్. ఇక్కడ నాకు జే అని ప్రింట్ అయింది. ఇక్కడ మనకేంటి? జే అనేది 0 ఇండెక్స్ పొజిషన్, ఏ అనేది ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్, వై అనేది సెకండ్ ఇండెక్స్ పొజిషన్, ఏ అనేది మళ్ళీ థర్డ్ ఇండెక్స్ పొజిషన్. కానీ మీరు 4 ఇచ్చారు కదా సార్ అంటే మీరు ఏదైతే రేంజ్ లాస్ట్ లో ఇంక్లూడ్ చేస్తారో అది ఎక్స్క్లూడ్ అయిపోతుంది. మీరు 4 ఇచ్చారు కాబట్టి ఓన్లీ 3 వరకే తీసుకుంటుంది. ఒకవేళ మీరు 5 ఇచ్చారంటే ఓన్లీ 4 వరకే తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ నేను 4 ఇచ్చాను. సో 3 వరకే అది ఇంక్లూడ్ చేసుకుంటుంది. ఒకవేళ 5 ఇచ్చాను అనుకో, నాకు కే కూడా ప్రింట్ అవుతుంది. ఇక్కడ 5 ఇచ్చాను. సో నేను అగైన్ రన్ చేస్తే నాకు కే కూడా ప్రింట్ అయింది. ఎందుకు? 4 వరకు తీసుకుంది. ఓకే సార్, మీరు ఓన్లీ ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది చెప్తున్నారు. ఒకవేళ నాకు పర్టికులర్ గా కంప్లీట్ గా ఒక ఇండెక్స్ పొజిషన్ లో స్టార్ట్ అయ్యి కంప్లీట్ స్ట్రింగ్ అంతా డిస్ప్లే కావాలి అంటే, ఎగ్జాంపుల్ నాకు కుమార్ నుంచి స్టార్ట్ అవ్వాలనుకున్నాను. కుమార్ కే అనేది ఏ పొజిషన్ లో ఉంది? ఏ ఇండెక్స్ పొజిషన్ అది? 0, 1, 2, 3, 4, ఫోర్త్ ఇండెక్స్ పొజిషన్ లో ఉంది. సో 4 కోలన్. సో 4 కోలన్ యూజ్ చేస్తానే.
మనకి కంప్లీట్ గా ఇండెక్స్ పొజిషన్ ఫోర్త్ దగ్గర స్టార్ట్ అయ్యి కంప్లీట్ గా రేంజ్ ఏమేమి ఉందో అదంతా కంటెంట్ అంతా డిస్ప్లే అవుతుంది. సో కంట్రోల్ అగైన్ ఇక్కడ చూడండి కుమార్ అని డిస్ప్లే ఎందుకు నేను 4 తర్వాత ఫుల్ కోలన్ ఇచ్చేసి ఎంటీ స్ట్రింగ్ అంటే ఏదే కానీ ఇండెక్స్ పొజిషన్ మెన్షన్ చేయలేదు. సో అదేం అజ్యూమ్ చేసుకుంటుంది కంప్లీట్ గా తన తర్వాత ఉన్న ఇండెక్స్ పొజిషన్స్ అన్ని డిస్ప్లే కావాలని తీసుకుంటుంది. ఒకవేళ మీరు స్టార్టింగ్ ఇచ్చారు కాబట్టి ఓకే, ఒకవేళ ఎండింగ్ ఇస్తే అంటే ఇక్కడ స్టార్టింగ్ నేనేమి ఇవ్వట్లేదు, ఓన్లీ ఎండింగ్ ఇచ్చాను అంటే 4 వరకు ఎండింగ్ ఇచ్చాను. సో ఇక నాకు ఏమవుతుంది ఇక్కడ జీరో నుంచి జీరో నుంచి ఫోర్త్ ఇండెక్స్ పొజిషన్, ఫోర్త్ అనేది ఎక్స్క్లూడ్ కదా, సో ఏమవుతుంది ఎక్కడి వరకు 0 1 2 3 ఓన్లీ జేఏ వైఏ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఎందుకు ఫోర్త్ పొజిషన్ ఎక్స్క్లూడ్ అయిపోతుంది. సో కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ అగైన్ పైథాన్ రన్. ఇక్కడ చూడండి జే మాత్రం ప్రింట్ అయింది. ఎందుకు నేను రేంజ్ ఇండెక్స్ పొజిషన్ స్టార్టింగ్ ఏమి ఇవ్వలేదు, తర్వాత తర్వాత రేంజ్ ఏమి ఇచ్చాను 4 వరకు ఇచ్చాను అంటే 3 వరకే తీసుకుంటుంది. సో నాకు కంప్లీట్ గా ఫస్ట్ నుంచి 3 వరకు తీసుకోవాలని చెప్పి ఇస్తున్నాం. మనం జీరో ఇస్తే కూడా సేమ్ వాల్యూ వస్తుంది, కానీ మనం ఇవ్వకోకుండా కూడా ఇలా అవుట్పుట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీన్ని స్లైసింగ్ అంటారు, ఇలా ఇవ్వడం. ఒకవేళ మీరు కంప్లీట్ గా స్ట్రింగ్ రావాలనుకుంటే ఓన్లీ నేమ్ ఒకటి ఇస్తే సరిపోతుంది, దాని తర్వాత ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అంతా ఇవ్వాల్సిన అవసరం లేదు, కంప్లీట్ స్ట్రింగ్ అంతా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం ఈ నేమ్ ఫంక్షన్ ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కోవాలి. సో మనం యూజ్ చేసే మెథడ్ దీనికి ఫంక్షన్ యూజ్ చేస్తాం, ఎల్ఈఎన్ లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఈ పర్టికులర్ నేమ్ యొక్క లెంత్ కనుక్కోవచ్చు. ఇక్కడ కంట్రోల్ సేవ్ ఎల్ఈఎన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. దాంట్లో మనం ఏదైనా లెంత్ కనుక్కోవాలను ఏ వేరియబుల్ యొక్క లెంత్ కనుక్కోవాలనుకున్నామో ఆ వేరియబుల్ ని ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తాం. సో నేమ్ అనే వేరియబుల్ యొక్క లెంత్ కనుక్కోవాలనుకుంటున్నాం, సో నేమ్ అనే వేరియబుల్ ఇచ్చాం, దాంట్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క లెంత్ మనకి అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. సో సేవ్ చేయండి, తర్వాత అగైన్ రన్ చేయండి. ఇక్కడ 9 అని చూపిస్తుంది అంటే దీని లోపల 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో మనం చెక్ చేసుకుందాం, J 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో 9 క్యారెక్టర్స్ డిస్ప్లే అయింది. అది లెంత్ కనుక్కోవడం. ఒకవేళ నేను ఇది నేమ్ 2 చేంజ్ చేశాను, సో నేమ్ 2 లో ఏముంది అశోక్ ఉంది అంటే 5 క్యారెక్టర్స్, సో నాకు అవుట్పుట్ లో ఏమొస్తుంది 5 క్యారెక్టర్స్ డిస్ప్లే అవుతుంది. సో అది చెక్ చేద్దాం. సో 5 క్యారెక్టర్స్ డిస్ప్లే అయింది. సో లెంత్ యూజ్ చేసి మనం ఎన్ని క్యారెక్టర్స్ చెక్ చేసుకోవచ్చు. అలాగే మనం ఒక పర్టికులర్ స్ట్రింగ్ లో ఏ వేరియబుల్ ఉందో అంటే సర్టెన్ నేమ్ లేకపోతే సర్టెన్ స్ట్రింగ్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్ అనే జయకుమార్ అనే స్ట్రింగ్ ఉంది. సో జయకుమార్ లో నాకు జే అనే వర్డ్ మాత్రం ఉందా లేదో చెక్ చేసుకోవాలనుకుంటున్నాం. సో మనం జే ఐఏ తర్వాత ఇన్ ఆపరేటర్ యూస్ చేసి ఇక్కడ మనం ఏమి ఇస్తాం, మనం ఏ దాంట్లో అయితే చెక్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ నేమ్ ఇస్తాం. ఇక్కడ నేమ్ అనే వేరియబుల్లో నేను చెక్ చేయాలనుకుంటున్నాను. సో నేమ్ అనే వేరియబుల్లో చెక్ చేస్తాను. ఇప్పుడు ఒకవేళ కండిషన్ ఓకే అయితే నాకు ట్రూ అని ఇస్తుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే అంటే జే అనే వర్డ్ ఈ నేమ్ అనే వేరియబుల్ లేదు అనుకుంటే అప్పుడు మనకు అవుట్పుట్ ఏమవుతుంది ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ జే అనే స్ట్రింగ్ ఈ నేమ్ అనే వేరియబుల్లో ఉందంటే మనకి ట్రూ అని ప్రింట్ అవుతుంది. సో సేవ్ చేశాను, అగైన్ క్లియర్ రన్. ఇక్కడ మనకి ట్రూ అని అవుట్పుట్ అయింది. ఎందుకు జే అనే స్ట్రింగ్ నేమ్ అనే వేరియబుల్ ఉంది. సో ఇక్కడ స్టార్టింగ్ జే అనే ఉంది. సో అందుకు మనకి నేమ్ అనే మనం ప్రింట్ చేసిన కండిషన్ ట్రూ అని చూపిస్తుంది. ఒకవేళ నేను అశోక్ అని ఇస్తున్నాను, సో ఎస్ ఓకే అశోక్ అనే వేరియబుల్ నేమ్ లో ఉందా లేదు, నేమ్ 2 లో ఉంది. సో మనకి దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఫాల్స్ అని చూపిస్తుంది. ఎందుకు మనకి అశోక్ అనే స్ట్రింగ్ నేమ్ అనే వేరియబుల్ లేదు. సో మనకి అవుట్పుట్ ఫాల్స్ చూపిస్తుంది. ఇంకొక ఇప్పుడు మనం ప్రింట్ చేస్తున్నాం, నేమ్ ఇచ్చాము, రేంజ్ స్లైసింగ్ ద్వారా మనం ప్రింట్ చేసుకుంటూ వస్తున్నాం ఏమేమి కావాలి ఏమేమి ఇండెక్స్ పొజిషన్లో ఏమేమి ఉన్నాయని. సో నాకు అలా కాకుండా ఒక్కొక్క స్ట్రింగ్ వాల్యూ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ మనం ఇచ్చిన వేరియబుల్లో ప్రింట్ అవ్వాలనుకుంటున్నాం. సో మనం ఫర్ లూప్ యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఐ ఇన్ నేమ్ కోలన్ ఇక్కడ ఇండెంటేషన్ తీసుకోండి, ప్రింట్ ప్రింట్ ఐ కంట్రోల్ ఎస్. ఇక్కడ నేను దీన్ని రన్ చేస్తున్నాను, నాకు కంప్లీట్గా
చూపిస్తాను ఉండండి. సో ఇక్కడ నాకేమైనా ప్రింట్ అవుతుంది, ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. JAYAKUMA. సో నా నేమ్ కంప్లీట్ గా ఒక్కొక్క క్యారెక్టర్ గా డిస్ప్లే అవుతా వస్తుంది. ఎందుకు మనం యూస్ చేస్తాం, పర్ లూప్ యూస్ చేసాం. మీకు పర్ లూప్ గురించి ఇంకా తెలియదు, నేను నెక్స్ట్ వీడియోస్ లో పర్ లూప్ కూడా డిస్కస్ చేస్తాను. పర్ ఈ వీడియో ఈ వీడియోలో ఓన్లీ ఈ పర్టికులర్ స్ట్రింగ్ ఎలా డిస్ప్లే అవుతుందో పర్ లూప్ యూస్ చేసి అని చూపిస్తున్నాను అంతే. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫర్ లూప్ ని రిమూవ్ చేసేద్దాం. ఇంకొక మెథడ్ ఉంది, స్ప్లిట్ అనే మెథడ్ ఉంది. దీన్ని యూస్ చేసుకొని మనం స్ట్రింగ్ ని స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇది ఎలా చూపిస్తానో చూడండి. నేను జయ కామా అని పెట్టాను. సో ఇక్కడ నాకేమవుతుంది, ఈ కామాని బేస్ చేసుకొని ఈ రెండు డిఫరెంట్ నేమ్స్ గా స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను, ప్రింట్ నేమ్ నేమ్ డాట్ స్ప్లిట్ స్ప్లిట్ ఇచ్చి మీరు ఏదైతే డెలిమిటర్ యూస్ చేస్తారో ఆ డెలిమిటర్ యూస్ చేసుకొని మన స్ట్రింగ్ ని అది స్ప్లిట్ చేస్తుంది. ఇక్కడ నేను కామాని యూస్ చేసుకొని స్ప్లిట్ చేయమని చెప్తున్నాను. సో నేను కామా ఇస్తే అది కామాని బేస్ చేసుకొని ఈ రెండింటిని టూ స్ట్రింగ్స్ లాగా డివైడ్ చేస్తుంది. సో కంట్రోల్ సేవ్ చేయండి. అగైన్ ఇక్కడ పైథాన్ రన్. ఇక్కడ నాకు చూడండి, నాకు జే అనేది ఒక సపరేట్ స్ట్రింగ్, కుమార్ అనేది సపరేట్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ రెండు కలిపి మనం ఫస్ట్ లో మనం డిస్కస్ చేసుకున్నాం అర్రేస్ అని. సో ఈ టూ టూ నేమ్స్ గా స్ప్లిట్ చేసి మన అరేలో అది లిస్ట్ లో సేవ్ చేస్తుంది. ఓకేనా, మనం లిస్ట్ లో సేవ్ చేసుకుంటాం. ఈ స్ప్లిట్ యూస్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి డివైడ్ అయిన స్ట్రింగ్ స్ట్రింగ్ గా డివైడ్ అయ్యి అది మనకి ఒక లిస్ట్ లో సేవ్ అవుతుంది. ఓకే, ఇది మనము ఓన్లీ చేంజెస్ చేసాం, ఇది మన ఒరిజినల్ టెక్స్ట్ నేమ్ చేంజ్ చేయట్లేదు. ఒకవేళ చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సో అగైన్ రీడిక్లేర్ చేసుకోవాలి వేరియబుల్. సో మళ్ళీ మనం నేమ్ అనే వేరియబుల్ ఇచ్చి ఈక్వల్ టు నేమ్ డాట్ స్ప్లిట్ కామా ఇస్తే అది మనకి చేంజ్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏ టైప్ లో చేంజ్ అవుతుంది, నేమ్ లిస్ట్ లో చేంజ్ అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు మనం స్ట్రింగ్ ని స్ప్లిట్ చేయడం చూసాం. స్ట్రింగ్ ని కంక్యాట్ చేద్దాం. కంక్యాటినేషన్ అంటే యాడ్ చేయడం. ఇక్కడ నేను టూ నేమ్స్ తీసుకున్నాను కదా, నేను కంక్యాటినేట్ చేయాలను. సో దీనికి మనం యూజ్ చేసేది, మనం ఇంకొక వేరియబుల్ తీసుకున్నాం, ఫుల్ నేమ్ అనుకుందాం. సారీ, అండర్ స్కోర్ ఫుల్ నేమ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను జయాని ఇక్కడ కామా తీసేద్దాం. ఇక్కడ జయ్ కుమార్ని అశోక్ని రెండు నేను కలపాలనుకుంటున్నాను. అంటే ఆ టూ స్ట్రింగ్స్ ని నేను ఒకే స్ట్రింగ్ లా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను, కంకాటినేషన్ యూస్ చేస్తాను. సో కంకాటినేషన్ అంటే ప్లస్ ఆపరేటర్ యూస్ చేసి రెండింటిని కలపాలి. సో నేమ్ ప్లస్ నేమ్ టూ. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు స్ట్రింగ్స్ యాడ్ అయ్యి నాకు ఒకే స్ట్రింగ్ లాగా డిస్ప్లే అవుతుంది. సో నేను ఇప్పుడు ప్రింట్ నేమ్ ఫుల్ నేమ్ ఇచ్చానంటే సేవ్ అగైన్ కంట్రోల్. ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు జయకుమార్ అశోక్ అనేది ఫుల్ నేమ్ గా డిస్ప్లే అవుతుంది. నాకు ఇక్కడ జయకుమార్ అశోక్ రెండు కలిసాయి, కానీ మధ్యలో స్పేస్ అనేది ఏం లేదు. సో నేను ఎక్స్ట్రాగా స్పేస్ ఇవ్వాలనుకుంటే, సో ప్లస్ తర్వాత అగైన్ కోలన్ కొటేషన్స్ స్పేస్ అగైన్ మళ్ళీ ప్లస్. సో ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు రన్ చేద్దాం. మనకి స్పేస్ కూడా జనరేట్ అవుతుంది. ఇక్కడ జయకుమార్ తర్వాత స్పేస్ వచ్చి అశోక్ ని కంకాట్ చేసాం, అంటే యాడ్ చేసాం. ఓకేనా, ఇక్కడ ఎంటీ అని పెట్టాం, ఎందుకు, మనకి స్పేస్ కోసం ఎంటీ స్ట్రింగ్ యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం పైథాన్ లో స్పెషల్ ఫార్మాట్స్ ఉన్నాయి, అంటే ఫార్మాటింగ్ స్ట్రింగ్ అంటారు. సో అది ఎలానో చూద్దాం. ఇక్కడ నేను కంకాటినేషన్ చేస్తున్నాను. కంకాటినేషన్ చేయకుండా మామూలు కంకాటినేషన్ ఇలా కూడా చేయొచ్చు. ఎఫ్ స్ట్రింగ్ ఇచ్చి దీంట్లో మనం దీన్ని ఎఫ్ స్ట్రింగ్స్ అంటారు. దీన్ని యూస్ చేసుకొని మనం టూ వేరియబుల్స్ ని కూడా యాడ్ చేయొచ్చు. ఎలాగా, నేమ్, నేను నెక్స్ట్ నేమ్ టు దీనికి యాడ్ చేయాలనుకుంటున్నాను. సో స్పేస్ ఇచ్చి నేమ్ టు. సో కంట్రోల్ సేవ్ అండ్ అగైన్ మనం పైథాన్ లో రన్ చేద్దాం. సో అవుట్పుట్ ఏమొచ్చింది, సేమ్ జయకుమార్ అశోక్. ఎందుకు, ఫుల్ నేమ్ మనం ఎఫ్ స్ట్రింగ్స్ యూజ్ చేసి ఈ ఫార్మాట్ లో యూజ్ చేసాం. ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ లో మనం ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేసినప్పుడు ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఏదైతే వేరియబుల్ నేమ్ ఇంక్లూడ్ చేస్తామో అది మనకి టెక్స్ట్ రూపంలో డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ లో వేరియబుల్ నేమ్ అని ఇచ్చాం. సో మనకు అవుట్పుట్ లో ఏమైంది, ఇది
జయకుమార్ అనేది డిస్ప్లే అయింది. తర్వాత నేమ్ 2కి ఏమి ఇచ్చాం, అశోక్ అనే స్ట్రింగ్ అసైన్ చేసాం. సో మనకి అవుట్పుట్ ఏమైంది, అశోక్ అనేది ప్రింట్ అయింది. ఇవి రెండు మనం ఎఫ్ స్ట్రింగ్ లో రాసి మధ్యలో స్పేస్ ఇచ్చాం. సో ఈ ఎఫ్ స్ట్రింగ్ ఏం చేస్తుందంటే ఈ కొటేషన్స్ లో ఏ ఫార్మాట్ అయితే ఇస్తున్నావో ఆ ఫార్మాట్ ని కన్సోల్ లో అవుట్పుట్ చేస్తుంది. ఇక్కడ ఎఫ్ అనేది మనం తీసేస్తే మనకి ఓన్లీ ఇది ఒక నార్మల్ స్ట్రింగ్ లాగా చూపిస్తుంది. అంటే ఈ నేమ్ అనే వేరియబుల్ లో ఉన్న స్ట్రింగ్ ని మనం డిస్ప్లే చేయదు. ఈ నేమ్ అనేది నేమ్ 2 అనేది మాత్రం డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ సేవ్ చేశాను, అగైన్ రన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, నేమ్ 2 ఒక స్ట్రింగ్ ఎలా డిస్ప్లే అవుతుందో అలా మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే మీరు దీని ఫ్రంట్ లో ఎఫ్ అనేది యూస్ చేస్తారో ఇది ఏం చేస్తుంది, నీకు నేమ్ అనే వేరియబుల్ లో ఉన్న డేటాని నాకు కన్సోల్ లో రిప్రజెంట్ చేస్తుంది. అంటే స్ట్రింగ్ కన్వర్ట్ చేసేస్తుంది స్ట్రింగ్ లోకి. సో ఇక్కడ నేమ్ అని ఇచ్చాం. సో ఈ నేమ్ అనే వేరియబుల్ ఏముంది, జయకుమార్ అనేది ఉంది. సో ఇది ఆటోమేటిక్ గా మనకి చేంజ్ చేసి దీంట్లో ఉన్న డేటాని మనకి అక్కడ ఆ స్ట్రింగ్ లో రిప్రజెంట్ చేస్తుంది బై యూజింగ్ ఎ స్ట్రింగ్. ఓకే. ఓకే, ఇప్పుడు వరకు మనం కంకాటినేషన్ స్ట్రింగ్స్ లో అన్ని చూసాం. సో స్ట్రింగ్స్ లో ఎక్స్ట్రా మెథడ్స్ కూడా ఉన్నాయి. మనం చూసింది ఏమేమి మెథడ్స్, స్ట్రిప్, అప్పర్, లోయర్, క్యాపిటలైజ్, ఇంకా స్ట్రిప్, ఓకే, స్లైస్, రీప్లేస్, ఇవే కదా మనం చూసింది. సో అవి కాకుండా ఎక్స్ట్రా కొన్ని ఉన్నాయి. సో అవి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. దానికోసం ఇక్కడ ఫస్ట్ ఫుల్ నేమ్ అనేది తీసేసాను, నేను అలా ఎంటీ చేసేస్తాను. సో నేమ్ అని ప్రింట్ చేస్తున్నాను. సో ఈ నేమ్ కి నేను స్వాప్ కేస్ అని ఇస్తాను. స్వాప్ కేస్. ఈ స్వాప్ కేస్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏదైతే డేటా ఇక్కడ మనం నేమ్ అనే వేరియబుల్లో స్మాల్ లెటర్స్ లో ఇచ్చాం. సో ఈ స్వాప్ కేస్ ఏం చేస్తుంది, మీరు స్మాల్ లెటర్స్ ఇస్తే క్యాపిటల్ కి, క్యాపిటల్స్ ఇస్తే స్మాల్ లెకి చేంజ్ చేస్తుంది. సో ఇప్పుడు అగైన్ పైథాన్, సో అగైన్ పైథాన్ రన్. ఇక్కడ నాకు చూడండి, క్యాపిటల్స్ లో స్టార్ట్ జయకుమార్ అనేది ప్రింట్ అయింది. ఎందుకు, స్వాప్ కేస్ యూస్. ఒకవేళ మీరు ఇక్కడ క్యాపిటల్స్ లో ఇస్తే అది స్మాల్ లెక్ చేంజ్ చేస్తుంది. ఓకే, మీ స్వాప్ కేస్ ఏం చేస్తుంది అంటే స్మాల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్స్ లెక్ చేస్తుంది, క్యాపిటల్స్ ఉంటే స్మాల్ లెక్ చేస్తుంది, చేంజ్ చేయడం మాత్రమే. ఓకే, తర్వాత స్ప్లిట్ అవన్నీ మీకు తెలుసు. తర్వాత రీప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ వాడేది ఇండెక్స్. ఈ ఇండెక్స్ ఏం చేస్తుందంటే మనకి ఇండెక్స్ పొజిషన్ ఏదన్నా ఒక స్ట్రింగ్ లో, ఇది జయకుమార్ అనేది స్ట్రింగ్ ఇచ్చాం. సో ఈ స్ట్రింగ్ లో పర్టికులర్ పర్టికులర్ వేరియబుల్ అంటే ఇక్కడ నేను కే ఉంది. సో క్యారెక్టర్, ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఏ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉందో మనకు తెలుసుకోవాలి అనుకుంటే మనం ఇండెక్స్ అనే మెథడ్ యూస్ చేస్తాం. ఇక్కడ నేను కొటేషన్స్ లో కే కే ఒకే ఇండెక్స్ పొజిషన్ కావాలనుకున్నాను. సో నేను కే ఇస్తున్నాను. సో నాకు ఏమి ప్రింట్ అవుతుంది, అది ఏ ఇండెక్స్ పొజిషన్ లో ఉందో అది నాకు కన్సోల్ లో ప్రింట్ అవుతుంది. సో ఫోర్త్. సో మన కే ఎక్కడ ఉంది, ఫోర్త్ ఇండెక్స్ పొజిషన్ లో ఉంది. ఇక్కడ 0 1 2 3 4. సో ఫోర్త్ పొజిషన్ లో కే ఉంది, అది ఇండెక్స్ పొజిషన్. మనకు కావాలనుకుంటే ఏదైనా చెక్ చేసుకోవచ్చు. నాకు జే కావాలి, సో జేని చూస్తే అది 0 ఇండెక్స్ పొజిషన్ లో ఉంటుంది. సో అగైన్ కంట్రోల్, సో 0 ఇండెక్స్ పొజిషన్ చూపిస్తుంది. ఎందుకు, ఇండెక్స్ పొజిషన్ జేకి ఏది 0. సో 0 చూపిస్తుంది. అలా ఇండెక్స్ పొజిషన్. ఒకవేళ మీరు కావాలంటే కౌంట్ ఫంక్షన్ కూడా, కౌంట్ ఏంటి, నెక్స్ట్ ఫంక్షన్ కౌంట్, COUNT, కౌంట్. ఈ కౌంట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీ పర్టికులర్ స్ట్రింగ్ లో ఏదైనా ఒక వేరియబుల్, ఒక క్యారెక్టర్ రిపీటెడ్ అయిందా అంటే అది మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏ అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. సో అది ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో తెలుసుకోవడానికి మనం ఆ క్యారెక్టర్ ని ఆ స్ట్రింగ్ ఆ కౌంట్ మెథడ్ లోకి మనం పాస్ చేస్తాం. ఇప్పుడు నేను కంట్రోల్ సేవ్ చేశాను. ఇప్పుడు అగైన్ రన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 3 అని చూపిస్తుంది. ఎందుకు, నాకు 3 అనేది ఏ అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇక్కడ 1 2 3 3 టైమ్స్ ఉంది. సో 3 అని చూపిస్తుంది. ఒకవేళ మీరు ఏదన్నా రిపీట్ అయ్యేటి ఉంటే మీరు ఇస్తే అది చూపిస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ రిపీట్ అయ్యింది ఏంది లేదు, ఓన్లీ ఏనే నాకు దాంట్లో ఎక్కువ రిపీట్ అయ్యింది. సో నేను ఇక్కడ జే అని ఇస్తున్నాను. కంట్రోల్ సేవ్. ఇక్కడ నాకు 1 అని చూపిస్తుంది. ఎందుకు, ఇక్కడ నా నేమ్ లో ఓన్లీ జే అనేది ఒక్కసారి మాత్రమే ఉంది. సో రిపీట్ అవ్వట్లేదు. సో నాకు అందుకు సింగిల్ గా చూపిస్తుంది. ఈ కౌంట్ ఫంక్షన్ మన మన స్ట్రింగ్ లో ఏదైనా అని ఒక క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అని చెక్ చేసుకోవడానికి మన కౌంట్ మెథడ్ ద్వారా తెలుసుకుంటాం. అంతే ఫ్రెండ్స్ స్ట్రింగ్స్ గురించి. ఇంకా మీకు స్ట్రింగ్స్ లో ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్స్ లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.